ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈ రోజు ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీరికి ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా? ప్రతికూలమైన ఫలితాలని అనుకూలంగా మార్చుకోవటానికి మరి వీరు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేరళ భగవతి జ్యోతిషాలయం ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సంభోగ వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. ఎటువంటి సమస్యకైనా గురువు గారిని సంప్రదించండి. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఈ శుభ సమయంలో కెరీర్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఆన్లైన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, అలాగే వెల్త్ క్రియేషన్, హెల్త్ ఇంప్రూవ్మెంట్, రిలేషన్షిప్ వంటి అన్ని రంగాలలో వీరికి బలమైన శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. ఇక శివపార్వతి శ్రీమన్నారాయణ అనుగ్రహంతో వీరికి ఇవాళ కెరియర్ ప్రోగ్రెస్, ముఖ్యమైన పనుల్లో సక్సెస్, అలాగే హై ఇన్కమ్ సోర్సెస్, డిజిటల్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్ ఎర్నింగ్స్ అనేవి కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. బిజినెస్ డీల్స్, న్యూ క్లయింట్స్, ప్రాఫిట్ గ్రోత్ సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో అనుకూల యోగాలు, ఫైనాన్షియల్ లక్, వెల్త్ క్రియేషన్, మనీ ఫ్లో ఎనర్జీ బలపడటం మనం చూస్తాం. హెల్త్ అండ్ వెల్నెస్ లో మెరుగుదల, ఫ్యామిలీ హార్మోనీ, రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ అనేది పెరగటం కూడా మనం చూస్తాం. ఎడ్యుకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్స్ విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు వీరికి ప్రాస్పెరిటీ ఎనర్జీ, కెరియర్ బూస్ట్, అలాగే వెల్త్ అట్రాక్షన్ అత్యంత బలంగా ఉంది. లార్డ్ శివ, లార్డ్ విష్ణు ఆశీస్సులు రోజంతా శుభ ఫలితాలే మీకు కనిపిస్తున్నాయి. ఇక ఫైనాన్షియల్ పరంగా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ధనగ్రహం అనుకూలంగా ఉండటం వలన ఆదాయ వృద్ధి అంటే ఇన్కమ్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా నిలిచిన ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి మంచి రిటర్న్లు ఇవ్వటం మొదలవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో చిన్న పెట్టుబడులు కూడా లాభాలిస్తాయి. ఫ్యామిలీ నుంచి ఎకనామిక్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ టర్నోవర్ పెరిగే రోజుగా చెప్పొచ్చు. ఎలాంటి లోన్ అప్లికేషన్స్ పెట్టినా త్వరగా అప్రూవల్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ట్యాక్స్ రిలేటెడ్, పన్ను సంబంధిత ప్రయోజనాలు పొందే అదృష్టం, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆన్లైన్ ఇన్కమ్ పెరుగుతుంది. సేవింగ్ హ్యాబిట్ అనేది బలంగా ఉండటం వలన పొదుపులు పెరుగుతాయి. శుభదినం కావటంతో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచివవుతాయి. ఆఫీస్లో పొందే ఇన్సెంటివ్స్, బోనస్ అవకాశం ఉంది. పనులు ప్లాన్ ప్రకారం సాగటంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మీకు తగ్గుతుంది. ప్రాపర్టీ నుండి చిన్న రెంటల్ ఇన్కమ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్లానింగ్ కి ఇది అనుకూలమైన రోజు. గతంలో చేసిన కష్టానికి సరైన ఫైనాన్షియల్ రివార్డ్ లభిస్తుంది. ఇక జాబ్ అండ్ బిజినెస్ పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఆఫీస్లో మీ లీడర్షిప్ స్కిల్స్ గుర్తింపు పొందుతాయి. హైయర్ మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు వచ్చే రోజు. టార్గెట్స్ పూర్తి చేసి పెర్ఫార్మెన్స్ రేటింగ్ మెరుగవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కు అనుకూల దిశగా చెప్పొచ్చు. బిజినెస్ వాళ్ళకు కస్టమర్ గ్రోత్ అనేది స్పష్టంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో కమ్యూనికేషన్ క్లారిటీ మీకు పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ అండ్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా వ్యాపార ప్రచారం బలపడుతుంది. ఆఫీస్లో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రశంసలు తెస్తాయి. విదేశీ కంపెనీలతో ఆన్లైన్ వర్క్ అవకాశాలు ఉన్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ అడుగులు వేగంగా ముందుకు సాగుతాయి. సీనియర్స్ తో పాజిటివ్ రిలేషన్స్ అనేవి మీకు ఉంటాయి. టెక్నాలజీ ఉపయోగం పెరగటంతో పనిలో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. స్టార్టప్ చేస్తున్న వారికి ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ వచ్చే రోజు. బిజినెస్ లో క్యాష్ ఫ్లో స్టేబుల్ గా మీకుంటుంది. ఇక హెల్త్ పరంగా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే స్ట్రెస్ తగ్గి మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. హార్ట్ అండ్ బ్లడ్ ప్రెషర్ స్టేబుల్ గా ఉంటాయి. ఆహార నియమాలు పాటించడం వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఉదయం చిన్న వాక్ తో స్టామినా పెరుగుతుంది. పాత అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. మెడిటేషన్, యోగా చేయటం వలన మైండ్ రిలాక్స్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. నీరు ఎక్కువగా తాగటం వలన ఎనర్జీ లెవెల్స్ అనేవి మెరుగుపడతాయి. అలాగే మెరుగైన స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. డాక్టర్ చెకప్ చేసిన వారికి రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చే అవకాశం. జాయింట్ పెయిన్స్ తగ్గుముఖం పడతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ తగ్గటం ప్రారంభమవుతుంది. చల్లని వాతావరణం ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. శరీరం తేలికగా, హెల్దీ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మందును తీసుకునే వాళ్ళకి రెస్పాన్స్ బెటర్ గా ఉంటుంది. ఇక లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ చూసుకుంటే భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ బలపడే రోజు. చిన్న విభేదాలు కూడా ప్రేమతో సెట్ అవుతాయి.
జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కమిట్మెంట్ క్లారిటీ పొందే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య ట్రస్ట్ లెవెల్స్ పెరుగుతాయి. కొత్తగా వివాహమైన వారికి బ్లెస్సింగ్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ప్రేమలో ఉన్నవారికి అవుట్డోర్ ప్లానింగ్ అనేది సక్సెస్ అవుతుంది. కమ్యూనికేషన్ మెరుగు కావడంతో రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. హృదయంలో ఉండే అనిశ్చితి తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జంటగా తీసుకునే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు మంచి ఫలితాలిస్తుంది. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ రాశి వారికి చూసుకుంటే ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన సంకల్ప బలం, బాండింగ్ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం పొందే రోజు. అలాగే ఇంట్లో ఉన్న పెండింగ్ పని సులభంగా పూర్తవటం చూస్తాం. మీ మాటలకు కుటుంబంలో గౌరవం మరియు ప్రాధాన్యం పెరుగుతాయి. పిల్లలతో క్వాలిటీ టైం గడపటం వల్ల ఆనందం పెరుగుతుంది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిస్కషన్స్ పాజిటివ్ అవుట్పుట్ ఇస్తాయి. అలాగే సోదరులు, సోదరీమణులతో సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఉంటుంది. గృహంలో పాజిటివ్ వైబ్స్ అధికంగా ఉంటాయి. ఇంట్లో కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది శుభ సమయంగా మనం చెప్పొచ్చు. ఈ రాశి స్టూడెంట్స్ కి చూసుకుంటే చదువులో ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరగటం చూస్తాం. ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ ఫలితాలిస్తుంది. టీచర్స్ నుంచి గుడ్ ఫీడ్బ్యాక్ లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బలపడుతుంది. అలాగే మీకు ఆన్లైన్ స్టడీస్ కోర్సెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే ఇంటి పనులు, ఉద్యోగం రెండింటిలోనూ బ్యాలెన్స్ గా సులభంగా చేసుకోగలుగుతారు. ఆరోగ్యం, బ్యూటీ, మైండ్ పీస్ 3 కూడా స్టేబుల్ గా ఉండటం మనం చూస్తాం. అలాగే షాపింగ్, ఫ్యాషన్ ప్లాన్స్ కి కూడా గుడ్ డే. ఫ్యామిలీలో మీ మాటకు గౌరవం, నిర్ణయం తీసుకునే అవకాశం, కెరీర్, బిజినెస్ లో చిన్న అభివృద్ధి సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి. ఇక వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ అండ్ డివోషనల్ థింగ్స్ చూసుకుంటే ఉదయం లేవగానే శివ పంచాక్షరి జపం చేయటం. ఇది పాజిటివ్ ఎనర్జీ అండ్ మెంటల్ క్లారిటీ కోసం మంచిది. ఇంట్లో తులసి చెట్టుకు నీరు పోసి 3 ప్రదక్షిణలు చేయటం వలన ఫైనాన్షియల్ ఫ్లో అండ్ వెల్త్ మేనేజ్మెంట్ లో సహాయం చేస్తుంది. ఆదివారం శ్రీ విష్ణు స్తోత్రం, భజన, స్పిరిచువల్ హీలింగ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీకు మంచిది. పేదవారికి అన్నదానం చేయటం వలన కర్మ క్లీన్ అండ్ ఫ్యామిలీ హార్మోనీకి ఇదొక మంచి మార్గం. హనుమాన్ చాలీసా వినటం వలన మెంటల్ హెల్త్ కేర్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీకు గోమాతకు పూజ, దానాలు చేయటం వలన వెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం లాభదాయకంగా ఉంటుంది. సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించటం మెడిటేషన్ బెనిఫిట్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కోసం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో గంగాజలం చల్లటం నెగిటివ్ ఎనర్జీ క్లియరెన్స్ అండ్ మెంటల్ పీస్ కోసం ఉత్తమమైన మార్గం. ధన పరిహారం కోసం పసుపు, కుంకుమతో గోమాతకు పూజ చేయటం వలన వెల్త్ మేనేజ్మెంట్ కి ఇది ఉత్తమంగా ఉంటుంది. ఇక దేవుని పాటలు, డివోషనల్ మ్యూజిక్ వినటం స్ట్రెస్ రిలీఫ్ అండ్ స్పిరిచువల్ అప్లిమెంట్స్ అనేది మీకు అందిస్తుంది. వీరికి ఈ సమయం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా శుభదినమని చెప్పొచ్చు. శివుడు, విష్ణు ఆశీర్వాదంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, కెరీర్ అండ్ బిజినెస్ గ్రోత్, మెంటల్ హెల్త్ కేర్ అండ్ స్ట్రెస్ రిలీఫ్, హార్ట్ హెల్త్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అన్నీ కూడా మీకు లభిస్తాయి. ఈ రోజు మీకు చెప్పిన రెమెడీస్ అండ్ డివోషనల్ ప్రాక్టీసెస్ పాటించడం వలన జీవితం మరింత శాంతిమయంగా, సుఖవంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనస్సు రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి హై అక్యురసీ అస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు శ్రీ మహావిష్ణువు, శివుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హర హర మహాదేవ.